నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీ అనుదిన ఆత్మీయ జీవితంలో బలపడుతూ ముందు కొనసాగిస్తున్నారని నమ్ముతూ విశ్వసిస్తున్నాను. మీరు కొన్ని దినాల నుంచి కొన్ని సమస్యలతో మీరు బాధపడుతున్నారు కదా. మీ కుటుంబ సమస్యలు, మీ భర్త విషయము, మీ పిల్లల గురించి, నీ పిల్లల భవిష్యత్తు గురించి, నీ సమస్యల గురించి, నీ ఆర్థిక పరిస్థితుల గురించి ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ముందుకు వెళ్తున్నావు కదూ. నువ్వు అనేక సార్లు ప్రార్థన చేయలేటువంటి పరిస్థితిలోకి దిగజారిపోతున్నావు కదూ. నీ సమస్యలు నీకు ముందుగా కనపడుతున్నాయి. నువ్వేమి చేయాలో అర్థం కాక కన్నీటితో ఒంటరిగా నువ్వు ఏడుస్తున్నావు. ఇది నా ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు, ఏ పరిస్థితిలో కూడా నిన్ను చెయ్యి విడిచిపెట్టకుండా ఈ దినం వరకు దేవుడు నిన్ను నడిపించాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించు. నీ బాధను ఆనందముగా దేవుడు మార్చబోతున్నాడు. నీ సమస్యలన్నింటిలో నుంచి దేవుడు నీకు విడుదలైపోతున్నాడు. నిన్ను తన సాక్ష్య బిడ్డగా దేవుడు నిన్ను మార్చుకోబోతున్నాడు. ప్రతి చిన్న సమస్యకు భయపడకు. ఈ సమస్య కంటే గొప్ప దేవుడు నీ పక్షాన ఉన్నాడని ధైర్యంగా నిలబడు. ధైర్యంగా నిలబడితే ఖచ్చితంగా దేవుడిని పక్షాన ఉండి నువ్వేమి కోల్పోయావో, ఒకవేళ మనశ్శాంతి కోల్పోయావా, సమాధానాన్ని కోల్పోయావా, లేకపోతే నీ యొక్క సమస్యను బట్టి నిరాశ చెంది సతికిలు పడి కూర్చునిపోయావా, ఏమి చేయాలో నీకు అర్థం కావట్లేదు కదా. ఇది నాన్న, ఏమి చేయాలా, ఏ మార్గంలో వెళ్ళాలో నీకు అర్థం కావట్లేదు కదా నా ప్రియ దేవుని బిడ్డ. నీవు ఈ రోజు నుంచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. పట్టుదల కలిగి ప్రార్థన చేయి. యోసేపు కూడా తన జీవితం అర్థం కాలేదు. ఆయన జీవితంలో ఆయనకు వచ్చినటువంటి కళ ఒకటి, ఆయన జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అనే భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాడు. మరి కుటుంబంలో మరి అన్నలందరూ ఉన్నారు, కుటుంబంలో అందరూ ఉన్నారు, కానీ ప్రేమను కోల్పోయాడు. ద్వేషాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. యోసేపు గోతులో పడివేయబడ్డాడు, కానీ గోతులోనే ఉండిపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, బానిసగా అమ్మవేయబడ్డాడు, కానీ బానిసగా ఉండిపోలేదు. గోతులో నుండి బయటికి తీసుకొచ్చిన దేవుడు, ఒక బానిస బ్రతుకు నుంచి విడిపించి దేవుడు చెరసాల నుండి బయటకు తీసుకొచ్చిన దేవుడు చివరికి ప్రధానిగా చేశాడు. అనేక మందిని పోషించేలాగా దేవుడు చేశాడు. నీవు కూడా ఇప్పుడు ఉంటున్నటువంటి కష్టాలలో, ఇబ్బందులను ఉండిపోవు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి వాటి నుండి నడిపిస్తాడు. నీ ద్వారా ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుడు నీ జీవితంలోకి ఏ అనుమతించిన దాని వెనుక గొప్ప ఉద్దేశం ఉంది. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు తన ఉద్దేశాలన్నీ నెరవేర్చడానికి ఈ పరిస్థితులు గుండా నిన్ను తీసుకెళ్తున్నాడు. నాకు పరిస్థితి అయిపోయింది, ఇంకా చాలు ప్రభా, నేను బ్రతకడం వేస్ట్ అని ఈరోజు నువ్వు ఏడుస్తున్నట్లయితే ప్రియా దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు ఈరోజు? నా భవిష్యత్తు నాకు అర్థం కావట్లేదు ప్రభా, నా భవిష్యత్తు ఏంటి? నేను పుట్టిన మొదలుకొని ఇప్పుడు వరకు కూడా నా పరిస్థితి మారట్లేదని ఒకవేళ నువ్వు ఏడుస్తున్నట్లయితే నీ భవిష్యత్తుని దేవుడు మార్చిపోతున్నాడు. యోసేపు అనుకున్నాడు, ఇదేంటి అనుభవాలు, నాకు ఏంటి చెరసాలు, ఏంటి గాయాలు అనుకోలేదు, కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు. తన ఉద్దేశాలు ఖచ్చితంగా నా జీవితంలో నెరవేర్చబడతాయని దేవుడు యోసేపు దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యంతో ఒంటరిగా తన అనుభవాలను అనుభవిస్తూ ముందు కొనసాగించాడు. ఓటమిలో ఉన్నాడు. ఓటమిలో నుంచి దేవుడు జయాన్ని అనుగ్రహించాడు. నీ జీవితంలో ఓటమిలు అనుభవిస్తున్నావా? నీ శత్రువుల బారి నుండి నాకు ఇంకా విడుదల కలగదు ప్రభా, మమ్మల్ని అనేక విధాలుగా ద్వేషిస్తున్నారు, అనేక విధాలుగా మమ్మల్ని దూషిస్తున్నారు ప్రభా, వీళ్ళ బారి నుంచి మేము ఎలా తప్పించుకోగలము ప్రభా? నువ్వు మా పక్షాన లేవా? నువ్వు మా పక్షాన నిలబడలేదా? నువ్వు మా పక్షాన తోడుగా లేవా అని ఒకవేళ ఈరోజు నీ ప్రశ్న అయితే ఒక మాట చెప్తా ప్రియా దేవుని బిడ్డ, దేవుడు మనకి తోడుగా ఉండబట్టే ఈ రోజు వరకు నిలబడ్డావు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ పక్షాన యుద్ధం చేసే దేవుడు, నీ మీదకి వ్యతిరేకంగా లేచే ప్రతి వారి నోర్లు మూపించే దేవుడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకంతో ప్రార్థన చేయి. దేవుని నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు, నీ భర్తను మారుస్తాడు, నీ పిల్లల్ని మారుస్తాడు, నీ పిల్లల భవిష్యత్తు నిలబెడతాడు, నీ ఘనమైన వివాహాలు జరిగిస్తాడు. ఒకవేళ వివాహాలు కాలేదని ఆలస్యం అవుతుందని బాధపడుతున్నావా? దేవుడు గొప్ప వధువుని తీసుకురాబోతున్నాడు, గొప్ప వరుణ్ణి నీ కోసం తీసుకురాబోతున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, మెలకు కలిగి ప్రార్థించు, శ్రమయందు ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి నువ్వు నిలబడు. ఖచ్చితంగా నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చబోతున్నాడు. నీ యొక్క కీడులన్నీ మేలుగా మార్చబోతున్నాడు. ఓర్పు కలిగి సహనముతో నిలబడు. ఖచ్చితంగా దేవుడు నీ పక్షా నుండి నీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరిగిపోతున్నాడు. ఒకవేళ నీకు పిల్లలు లేరని నువ్వు బాధపడుచున్నావేమో, ఇంకా ఆలస్యం అయిపోతుంది
అయిపోతుంది ప్రభా, ఇంకెంతకాలము ప్రభా, ఇంకా నాకు బిడ్డలు పుట్టరా, అందరి చేత అవమానాలు చెందుతున్నా అని బాధపడుతున్నావా? అన్నావలే ప్రార్థించు. అన్నావలే ఎన్ని నిందలు వచ్చినా అన్నా శిలో మందిరంలోకి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడాడు. వాగ్దాన పుత్రుణ్ణి అన్న తన చేతుల మీద పట్టుకుంది. దేవుడు నీకు ఆ వాగ్దాన పుత్రుణ్ణి దేవుడు ఇవ్వబోతున్నాడు. శ్రమలో కూడా బాధ కలిగినప్పుడు ప్రార్థన చేయి. ప్రార్థన మానేసి ఇంకేముంది దేవుడా, మాకు అన్ని అవమానాలే, మాకు అన్ని నిందలే అని సతికిలు పడి కూర్చోవద్దు. ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితులన్నీ మార్చబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఈ దినము మొదలుకొని కన్నీటితో ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి, మెలకు కలిగి ప్రార్థన చేయి. దుష్టుడికి ఎక్కడ స్థానం ఇవ్వకుండా దేవునికే నీ హృదయంలో స్థానం ఇయ్యి. నా ప్రియ దేవుని బిడ్డ, దుష్టుడు నీ హృదయాన్ని దొంగిలించడానికి, నీ మైండ్ని దొంగిలించడానికి, నీ మాటలు దొంగిలించడానికి, నీకున్న దేవుని మీద ఉన్న నమ్మకాన్ని దొంగిలించడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్త కలిగి మెలకుతో ప్రార్థన చేయి. నీ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సర్వాంగ సుందరాం సద్గుణ శేఖరాం యేసయ్యా నిన్ను సియోనులో చూచేదాం. పరవశించి పాడుచు పరవళ్ళు త్రోక్కెదాం. పరవశించి పాడుచు పరవళ్ళు త్రోక్కెదాం. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. సర్వాంగ సుందరాం సద్గుణ శేఖరాం యేసయ్యా నిన్ను సియోనులో చూచేదాం. ఈ దినము నీ కొరకు ప్రార్థన చేస్తా. ప్రియా దేవుని బిడ్డ, కళ్ళు మూసుకో. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, కృపా సత్య సంపూర్ణ స్తోత్రం. నీ బిడ్డలు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో, కుటుంబంలో ఏ శోధన ఉందో, ఏ బాధలు ఉన్నాయో, ఏ ఆర్థిక పరిస్థితులు ఉన్నాయో, వారి బిడ్డల భవిష్యత్తు కొరకు బాధపడుతున్నారేమో. ఒకవేళ వారి బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుంది రానున్న దినాలని ఒకవేళ వేదన చెందుతుంటే, ప్రభువా ఈ దినాన్ని మీరు మాట్లాడుతున్నారు. నేను ఇమ్మానుయేలు దేవుడుగా మీకు తోడై ఉన్నాను, భయపడవద్దు, నీ బిడ్డల భవిష్యత్తు నేను స్థిరపరుస్తానని తెలియజేస్తున్నావు ప్రభు. అయానైనా ఎంతమంది అయితే భర్తల కోసం మారు మనసు పొందకుండా ఎంతమంది అయితే రహస్యంగా బాధపడుతున్నారో ప్రభు నాయన, ఈ దినాన్ని మీరు మాట్లాడుతున్నారు. వారి భర్తలు మార్చి నన్ను సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకుంటానని మీరు తెలియజేస్తున్నారు ప్రభు. స్తోత్రం నాయన. ఎంతమంది గర్భఫలం కోసం బాధపడుతున్నారో, అవమానాలతో నిందతో ద్వేషించబడుతూ కృంగిపోతూ ఇంకా మాకు పిల్లలు పుట్టరేమో, మనుషుల చేత మాకు ఇదే స్థితి గతి అని ఒకవేళ బాధపడుతుంటే ప్రభు నైనా వారి గర్భాన్ని మీరు తెరుస్తారని తెలియజేస్తున్నారు ప్రభు. స్తోత్రం నైనా. గర్భఫలం నువ్వు ఇచ్చు బహుమానం ప్రభు, నువ్వు ఖచ్చితంగా బహుమానాన్ని వారికి అనుగ్రహిస్తావు. ఆలస్యమైందని బాధపడకుండా, ఆలస్యమైన వెనుక దేవుడు గొప్ప మేలు అద్భుతమా జీవితంలో ఉంది. విశ్వాసంతో ముందు కొనసాగించడానికి కృపని దయచేయండి. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి వివాహాల జీవితంలో ప్రభు మంచి కుమార్తెని, మంచి కుమారుని తీసుకొచ్చి ఘనమైన వివాహం వారి జీవితంలో జరిగించండి. మీ చిత్త ప్రకారమే, మీ సంకల్పము చెందిన ప్రభు వారి కుటుంబంలో, వారి యొక్క జీవితంలో ప్రభునైనా భాగస్వామిని మీరు నడిపించమని అడుగుతున్నాం నాయన. బిడ్డల కొరకు బాధపడుతున్న వారందరి జీవితాల్లో ప్రభునైనా యవన బిడ్డలందరికీ మీ రక్త ప్రోక్షణ కలుగును గాక. స్తోత్రం నాయన. కుటుంబంలో మీ సమాధానం నెమ్మదిని దయచేయండి. శత్రువుల బాధతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రభు, నేను మీ పక్షాన ఉన్నాను, భయపడవద్దు, ధైర్యం కలిగి ఉండమన్నావు ప్రభు. స్తోత్రం నాయన తండ్రి. అయా బిడ్డల పక్షాన ఉండి ప్రభునైనా వారి జీవితంలో నీ ఉన్నతమైన కార్యాలు జరిగించండి. ఏ సమస్యలు గుండా బాధపడుతున్నారో వారి కన్నీరు విడుస్తున్నారు, ఖచ్చితంగా వారి కన్నీటిని మీరు నాట్యంగా మార్చే దేవుడు ప్రభు. నువ్వు విడుదలిచ్చే దేవుడు, కుటుంబానికి విడుదలిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, సమాధానాన్ని ఇచ్చే దేవుడు ప్రభు. ప్రార్థనకి ప్రభు సమాధానం కలుగు చేసే దేవుడు ప్రభు. స్తోత్రం నైనా. ఇది నాన్న బిడ్డలందరినీ మీరు బలపరిచి ధైర్యపరిచి ఈ యొక్క ఆత్మీయాత్రలో ఎక్కడ పడిపోకుండా వారిని స్థిరపరిచి నిలబడిచి ప్రభు నైనా మీరు ముందుకు నడిపించమని అడుగుతూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం పరలోక ప్రీతండి. ఆమేన్. మీ అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.